ఆంధ్రప్రదేశ్లో వృత్తి విద్యతో కొత్త భవిష్యత్తుకు పునాది. మనందరికీ ఒకటే కోరిక, మన పిల్లల భవిష్యత్తు. వాళ్ళు మంచి స్థాయికి చేరాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఈ ప్రయాణంలో పాఠ్యపుస్తకాలతో పాటు నైపుణ్యాలు కూడా చాలా అవసరం. అదే స్కిల్ ఎడ్యుకేషన్. నేటి కాలంలో చదువు మాత్రమే కాదు, మన చేతిలో ఉండే ఒక నైపుణ్యం, ఒక కళ, ఒక పని తెలిసి ఉండడం ఒక జీవితాన్నే మార్చేస్తుంది. అందుకే సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ యువతకు శక్తినిస్తూ, నైపుణ్యాలను బలోపేతం చేస్తూ రేపటి వృత్తి నిపుణులను తీర్చిదిద్దుతుంది. తరగతి గదులను కెరీర్ మార్గాలుగా మారుస్తూ స్థిరమైన ఉపాధి, భవిష్యత్తు వైపు దారి చూపించడం కోసం పాఠశాలల్లోనే పిల్లలకు నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నారు. ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా శక్తివంతమైన, భవిష్యత్తు సిద్ధమైన నైపుణ్య అభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2016లో కేవలం 126 పాఠశాలలతో మొదలైన చిన్న అడుగు ఈరోజు 1378 పాఠశాలలలో 10 ప్రధాన రంగాలు అయిన అగ్రికల్చర్, అపారెల్, మేడప్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆటోమోటివ్, ఫుడ్ ప్రాసెసింగ్, రీటైల్, బిఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్ వంటి రంగాలలో మహత్తర ప్రయాణంగా మారింది. ఈ ప్రయాణాన్ని బలపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2702 ఆధునిక వృత్తి విద్యా ల్యాబ్లు ఏర్పడ్డాయి. ప్రతి ల్యాబ్లో ఒక విద్యార్థి భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రయాణంలో వారి వెంట నడుస్తున్న వృత్తి విద్యా అధ్యాపకుల సంఖ్య 2716. వారు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు, పిల్లల కలలకు మార్గం చూపే మార్గదర్శకులు. 2.65 లక్షల యువ హృదయాల్లో నైపుణ్యం అనే కాంతి వెలుగుతుంది. వీరి ప్రయాణంలో నిజమైన మార్పు తెచ్చింది ఇంటర్న్షిప్లు. విద్యార్థులు పరిశ్రమకు అనుగుణంగా ప్రత్యక్ష అనుభవాత్మక నైపుణ్యాలను సంపాదిస్తూ దసరా సెలవుల్లో 21,291 మంది విద్యార్థులు బ్యాంకుల్లో, ఆస్పత్రుల్లో, గ్రామ సచివాలయాల్లో, రీటైల్ స్టోర్లలో, గార్మెంట్ యూనిట్లలో తమ మొదటి ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుతూ ప్రజలకు ఎటువంటి సేవలను అందించాలో తెలుసుకున్నారు. ఎక్కడ చూసినా విద్యార్థుల ఉత్సాహమే కనిపించింది. పిల్లలు కేవలం బుక్స్లో ఉండేవి మాత్రమే కాకుండా వారి చేతులతో పనిచేస్తూ నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. కొత్తగా ఏదైనా తయారు చేస్తే వారి కళ్లల్లో కనిపించే సంతోషం, తమ చేతులతో ఏదైనా సాధించగలం అనే ఆత్మవిశ్వాసం తమ కెరీర్కు దారిని చూపిస్తుంది. స్వప్నాలకు రెక్కలిచ్చేది పోటీ. అటువంటి నైపుణ్య పోటీలలో పాఠశాలల స్థాయి నుంచి జిల్లాల స్థాయి వరకు 10,000కు పైగా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వారిలో 1000 మంది విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, ప్రపంచానికి చూపడానికి డిసెంబర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలకు సిద్ధంగా ఉన్నారు. ఇంటర్న్షిప్లు, పోటీలు, ఆధునిక ల్యాబులు, శిక్షణ పొందిన గురువులు, ఈ అన్నిటితో ఆంధ్రప్రదేశ్ వృత్తి విద్య ఒక కార్యక్రమం కాదు, ఒక విప్లవం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ పునాది. స్కిల్ ఎడ్యుకేషన్ కలలకు దారి, విజయానికి తలుపు.